అందరికీ నమస్తే అండి. మహేశ్వరి డివోషనల్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం శాకంబరీ దేవి గురించి తెలుసుకుందాం. శాకంబరీ దేవి ఉత్సవాలు అసలు ఎందుకు చేస్తారు, దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి, ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ముగుస్తుంది, పూర్తి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆషాఢ మాసం వస్తే చాలు అమ్మవారి ఆలయాల్లో శాకంబరీ ఉత్సవాలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో శ్రావణ మాసంలో చేస్తూ ఉంటారు. అది ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఉంటుంది. అసలు అమ్మవారి శాకంబరి అవతారం ఎలా వచ్చింది, కూరగాయలతో ఎందుకు అమ్మవారికి అర్చన చేస్తారు, ఈ అలంకరణ వెనుక ఉన్న అసలు పురాణ గాథ ఏంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం 100 సంవత్సరాల పాటు నిరంతరంగా తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటాడు బ్రహ్మ. దుర్గమాసురుడు వేదాలను అందరూ మర్చిపోవాలని, వేద జ్ఞానం అంతా నాకే రావాలి అని కోరుకుంటాడు దుర్గమాసురుడు. ఈ వరప్రభావం వల్ల అతి తక్కువ సమయంలోనే అందరూ వేదాలను మర్చిపోయారు. యజ్ఞ యాగాలు లేక దేవతలకు పూజలు లేవు. అందుకని వర్షాలు కురవడం లేదు. ప్రపంచమంతా అల్లకల్లోలంగా కరువు కాటలతో సంభవించింది. అది చూసిన ఋషులు చలించిపోయారు. చివరకు ఋషులు అందరూ శృంగేరు పర్వతంలోకి వెళ్ళి ఆ జగన్మాతను ప్రార్థించారు. వారి పలుకులకు అమ్మవారు ప్రత్యక్షమవుతుంది. ఆ అమ్మవారు నీలివర్ణంతో, అనేకమైన కళ్ళతో, శజాక్షి అనే నామంతో, చతుర్భుజములతో కనిపించింది. ధనుర్బాణములతో ఉన్న ఆ తల్లి ఈ దుర్గతిని చూసి 9 రోజులు కళ్ళనీరు కార్చింది. ఆమె కన్నీటితో ఈ నదులు అన్నీ నిండిపోయాయి. వారి దుస్థితిని చూడలేక అమ్మ శాకంబరిగా అవతరించింది. అమ్మ శరీర భాగాలుగా కూరగాయలను, పండ్లను, గింజలను, గడ్డి మొదలైనవి ఉండగా, తన శరీర భాగాలను అంటే శాఖలను అన్ని జీవులకు ఇచ్చింది. ఆ రాక్షసుణ్ణి చంపి అమ్మవారు శాకంబరిగా ఆవిర్భవించింది. ప్రజల ఆకలిని తీర్చింది ఈ ఆషాఢ మాసంలోనే. అందుకు ఆషాఢ మాసంలో దేవీ క్షేత్రాల్లో అమ్మవారిని శాకంబరీ దేవిగా అలంకరిస్తారు. ఈ తల్లిని దర్శించి తరిస్తే అన్నానికి కొదువే ఉండదు అని అంటారు. అంతేకాదు, చదువు, జ్ఞానం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. మరి ఇంట్లో అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, మీ ఇంట్లో ఉండే దుర్గాదేవి ఫోటో కానీ లేదా ఒక ప్రతిమని కానీ తీసుకొని అమ్మవారిని శాకంబరీ దేవి అవతారంలో కొలుస్తున్నాము కనుక అమ్మవారికి వివిధ కూరగాయలతో తయారు చేసిన కదంబాన్ని అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారికి అలంకరించిన కూరగాయలను, ఫలాలను ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదా 10 మందికి పంచవచ్చు కూడా. అందరూ ఆచరిద్దాం. శాకంబరీ దేవి కృపకు పాత్రులవుదాం. ఓం శ్రీమాత్రే నమః. మరొక వీడియోలో శాకంబరీ దేవి మంత్రాన్ని నేను తెలియజేస్తాను. అంతవరకు శ్రీమాత్రే నమః.